హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మేర్లపాక గాంధీ ఈయన గురించి ముందు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈయన సినిమాలు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న వచ్చిన లాస్ట్ యాక్చువల్గా ఓటీటీ వరకు కూడా ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా అంటే మినిమం గ్యారంటీ సినిమా లాగా వచ్చాయన్నమాట. అంటే పెద్దగా సక్సెస్ రేట్ లేదు. ఐఎండిబిలో వచ్చిన అదే ఐఎండిబి రేటింగ్ కూడా 7 వచ్చింది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ దానికి. మాస్టర్ మూవీ యావరేజ్, అంతకుముందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సూపర్ హిట్, తర్వాత ఎక్స్ప్రెస్ సూపర్ హిట్, కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్, మాస్ట్రో యావరేజ్ వచ్చింది. తర్వాత మనతో అంటే చేశాడు. ఒక రకంగా మంచి సినిమాలే ఉన్నాయి. మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. మినిమం మినిమం గ్యారంటీ లాగానే ఉన్నాయన్నమాట ఇంతవరకు ఆయన చేసిన సినిమాలు. అలాంటిది ఇప్పుడు ఆయన జోనర్లోనే హారర్ కామెడీ లాగా వరుణ్ తేజ్తో తీస్తున్న సినిమా పేరు వచ్చేసి కొరియన్ కనగ్రాస్. దీనికి సంబంధించిన అప్డేట్ మనకు యాక్చువల్గా ఇది స్టార్ట్ అయ్యే ముందే వీళ్ళు ఒక ప్రమోషనల్ వీడియో లాగా సత్య అని పెట్టేసి చేశారనమాట. సత్య వరుణ్ తేజ్ అంటే స్టోరీ డిస్కషన్ లాగా వరుణ్ తేజ్, ఈ మేర్లపాక గాంధీ గారు, అలాగే సత్య వీళ్ళందరూ కలిసి ఒక డిస్కషన్ లాగా పెట్టి సత్యాన్ని పిలిపించి యాక్చువల్గా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను కమిడియన్ గా పెడుతున్నాం ఈ సినిమాలో, నువ్వే సినిమాకి ఆయువు పట్టు, నీ తోపు అది అని చెప్పి పొగిడిచ్చి ఆ మాటలు చెప్పి అంటే ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా వాళ్ళ సినిమా గురించి చూడడానికి ఈ సినిమా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఇంట్రెస్ట్ ఒక క్రియేట్ చేయడానికి ఈ విధమైన వీడియో చేయడం జరిగింది వాళ్ళు. దీనికి కొరియన్ రైటర్ని కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ప్రమోషనల్ వీడియోలోనే తెలుస్తుంది మనకు చూస్తే. ఆ కొరియన్ రైటర్ అక్కడ అర్థమైపోవాలి ఇది కంప్లీట్గా కొరియన్లో కూడా ఉండబోతుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ కొరియాలోనే చాలా వరకు షూటింగ్ కూడా అక్కడే అయిందని కూడా మనకు తెలియజేయడం జరిగింది ఈ సినిమా త్రూ. మరి ఈ సినిమా ఏ విధంగా తీసుకెళ్తారు, ఎలా ముందుకెళ్తారనే చూడాలి. యాక్చువల్గా కొరియన్ సిరీస్లు చూసుకుంటే, కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ అదే కొరియన్ థ్రిల్లర్ మూవీస్ చూసుకుంటే యాక్షన్ ఎక్కువ, డ్రామా డ్రామా ఎక్కువ, మాటలు చాలా తక్కువ తక్కువ ఉంటాయి అనమాట. సో అలాంటి తరుణంలో ఈ కొరియన్ టైప్ సినిమాలో కొరియన్ టైప్ ట్రై చేస్తున్న టైంలో ఈ మేర్లపాక గాంధీ గారు ఈ సినిమాను కూడా అదే విధంగానే తెరకెక్కిస్తారా అన్నది కొంచెం అది ఒక మనకి ఆలోచనలో పడినాం అనమాట. నాకైతే అదే ఆలోచన వచ్చింది. కొరియన్ డ్రామాస్ అంతే ఇట్లా ఉంటాయి ఆబ్వియస్లీ. ఎక్కువ మాటలు ఉండవు, ఎక్కువ డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఇలానే ఉంటుంది. మరి ఇది కొంచెం హారర్ కూడా యాడ్ అయింది కాబట్టి దట్టు ఈ రోజు వచ్చిన ఈ గ్లిమ్స్ వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా వచ్చిన ఈ గ్లిమ్స్ మొదటిగా చెప్పాలంటే సారీ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వరుణ్ తేజ్. మెగా ప్రిన్స్ అంటారు మరి. అంటే డిఫరెంట్ స్టోరీస్ ని టచ్ చేయడంలో మెగా ఫ్యామిలీలో తో ఫస్ట్ లైన్ లో ఉంటాడు అనమాట వరుణ్ తేజ్. అలాగే ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో టైర్ 2 హీరోల్లో మాత్రం ఈ హీరోలందరిలో ఒక విధంగా వరుణ్ తేజ్ అయితే ఒక డిఫరెంట్ టచ్ ఉంది సినిమాలకి. చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సినిమాకి డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొన్ని ఫ్లాప్ అవ్వడము, కొన్ని సక్సెస్ అవ్వడం అనేది అది చాలా మామూలు విషయం. బట్ ట్రైడ్ మాత్రం ఖచ్చితంగా కొత్తగానే ఉంటుంది ఎవ్రీ టైం. మరి అలాంటి టైంలోనే ఇది కూడా సేమ్ అదే విధంగానే కొత్తగానే ట్రై చేద్దామని చెప్పేసి ఈ కొరియన్ టైప్ చేయడం జరిగింది. ఆ లుంగి, ఆ షర్టు, ఆ గెటప్, ఆ జుట్టు అన్ని పెట్టుకొని ఈ గ్లిమ్స్లో కొరియాలో షూట్ అంటే కొరియాలో సీన్స్ ఉన్నాయన్నమాట. మనకు పెట్టిన వదిన గ్లిమ్స్ కూడా కొరియన్లోనే ఉందన్నమాట. అదే సారీ, కొరియాలోనే ఉన్నాయి ఆ సీన్స్ కూడా. పోలీసు వాళ్ళు పట్టుకొని సత్యాన్ని కొడుతూ వాడిని ఇది కనకరాజు గురించి అడుగుతా ఉంటే ఈ అదే ఎంక్వైరీ చేయడము ఇది జరుగుతూ ఉంది. ఆ గ్లిమ్స్ అయితే ఆ విధంగా చూపించనమాట. ఆ విధంగా చూస్తున్నప్పుడు హీరోయిన్ కూడా ఎంట్రీ ఇస్తుంది. వాడి గురించి అడిగితే వాళ్ళు అప్పుడు ఎంట్రీ డైరెక్ట్గా కనకరాజ్ది ఎంట్రీ వస్తుంది అనమాట. ఆ కనకరాజు కొరియన్ కనకరాజుగా ఎలా మారాడు అన్నది కూడా ఇందులో తెలుస్తుంది. ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ అయితే ఉంటుంది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే వరుణ్ తేజ్ పేరు కనకరాజు. కనకరాజు ఏంటో ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి ఏదో వర్క్ మీద వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత కొరియాకి సంబంధించిన ఒక అదే దయ్యమో ఆ శక్తియో ఏదో అతనిలో ప్రవేశించడం, కొరియన్ కనకరాజుగా మారిపోవడము ఇది జరుగుతా తెలుస్తుంది. బీజిఎం అయితే ఎక్కడో విన్నట్టు అనిపించింది నాకైతే. ఎక్కడో కాదు, గుంటూరు కారం మ్యూజిక్ లాగా అనిపించింది అనమాట. దగ్గర దగ్గర గుంటూరు కారం సినిమా లాగా చూసినప్పుడు రమణ ఎయ్ ఎయ్ అని వస్తాయి కదా, సో ఆ బీట్ లాగా ఎగ్జాక్ట్ గా అట్లే అనిపించింది. కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. బట్ ఈ సినిమాకి నాకు వచ్చిన ఈ క్లిప్స్ వరకు అయితే సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఆ కొరియన్ స్టైల్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే గట్టిగానే ఉంది అనిపిస్తుంది. మరి హీరోయిన్ మనకు తెలిసిన విషయమే. అమ్మాయి పేరు గుర్తులేదు కానీ మిరాయిలో ఉంది. ఇప్పుడు మిరాయిలో మనకు మంచి సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్ కాబట్టి చూడాలి. ఆ హీరోయిన్ అలాగే వీళ్ళు మంచి క్యాస్ట్ ఉంది. ఇంకా ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ యాక్చువల్గా ఈ సమ్మర్కి అయితే రిలీజ్ అయిపోతుంది మాత్రం పక్క డేట్ కూడా ఇచ్చేసారు. సమ్మర్ రిలీజ్ అని చెప్పి ఇచ్చారు, డేట్ ఇంకా ఇవ్వలేదు. మర్లే ఈ సినిమా టీజర్ అదే టైటిల్ గ్లిమ్స్ చూసిన వాళ్ళు మీరైతే మీకేమనిపించింది? మెగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఆనందంలోనే ఉంటారు. ఎందుకంటే మెగా వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఈ మధ్య హిట్లే కొడుతున్నారు. మరి లాస్ట్ టైం రామ్ చరణ్ గారు దెబ్బతిన్నారు. బట్ ఈసారి పెద్దికి మాత్రం ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఆ సినిమా వచ్చినప్పుడు కూడా ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ సినిమా గ్లిమ్స్ వరకు అయితే మాత్రం నాకైతే అనిపించింది కానీ ఆ మ్యూజిక్ కి కొంచెం దగ్గర దగ్గర సేమ్ అలాగే అనిపించింది. కానీ ఇంకొంచెం బాగుంటే బాగుండేమో అని అనిపించింది. పోతే పోయింది, ఇంకా అయిపోయింది, దాని గురించి ఏం చేయలేం. కానీ
అది ఎలా ఉన్నా కూడా తర్వాత కొంచెం ఎక్కితే గనక ఈ మ్యూజిక్‌లు ఇవన్నీ ఏం కనపడవు. సినిమా చూసేస్తారు అంతే ఫ్లోలో. మనం అంతే కదా! ఏ సినిమా నచ్చినా కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా పట్టించుకోమన్నమాట. మ్యూజిక్‌లు, గీజిక్‌లు పక్కన పడేసి సినిమా చూసేసి ఎంజాయ్ చేసేయడం అంతే. మనం సినిమా చూసేది ఎంజాయ్ పర్పస్, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అంతే. ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారా ఫుల్ సాటిస్ఫైడ్‌గా బయటకొచ్చామా లేదా అంతే. అదొక్కటి మనకు అనిపిస్తదనమాట. అట్లా సాటిస్ఫాక్షన్‌తో బయటకొచ్చినప్పుడు సినిమా హిట్ అని మనం ఆబ్వియస్‌లీ మనం మౌ అదే మౌత్ ప్రమోషన్ అనమాట. పర్సన్ టు పర్సన్ వెళ్ళిపోతా ఉంటది. నాకైతే ఈ సినిమా మీద కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. వరుణ్ తేజ్ డిఫరెంట్‌గా టచ్ చేస్తారు. అలాగే మేళపాక గాంధీ కూడా మంచిగానే చేస్తారు. టేకింగ్ అంతా బాగానే ఉంటది. అలాగే సత్య ఉన్నాడు. కామెడీ కూడా బాగుంటది. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఈ సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత ఎప్పుడో ఫిక్స్ అయిపోయా. టచ్ వెరైటీగా ఉంటది అది తెలుసు. వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రజెన్స్ తెలుసు. ఈ టైప్‌లో కొత్తగా మళ్ళీ వస్తున్నాడని కూడా తెలుసు. ఎవ్రీ టైమ్ అంటే కొన్ని ఫెయిల్ అయినా కూడా ఈసారి కూడా మళ్ళీ కొత్తగా ట్రై చేస్తున్నాడు అంటే కూడా ఏదో సమ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఏదో సినిమాలో కొంచెం ఉంది వర్త్ అని అనిపిస్తుంది. సో మీకు గనక చూసినట్టయితే ఏమనిపిస్తుందంటే కింద కామెంట్ చేపించండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. లవ్ యూ.